డెవలప్మెంట్ ఎకనామిక్స్ BA ఫైనల్ ఇయర్ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీరు పక్కా పాస్ అవుతారు. ఒక్క రోజులో కూడా చదివి పాస్ కావచ్చు. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుందాం. భౌతిక పరిమాణ సూచి వివరించండి. మానవ వృద్ధి సూచిక గురించి రాయండి. సహజ వనరులు, ఆర్థిక ద్వంద్విత్యం, జనసాంద్రత, సంతులిత వృద్ధి, వస్తువు ఎంపిక, చూస్ ఆఫ్ గూడ్స్ వివరించండి. భూస్వామ్య వ్యవస్థ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల గురించి వివరించండి. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి చదవండి, పక్కా పాస్ అవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు లాంగ్ క్వశ్చన్లోకి వెళ్దాం. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ క్వశ్చన్. ఆర్థిక వృద్ధి సిద్ధాంతం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనగానేమి వాటి మధ్య ఉన్న భేదాలను తెలుపండి. ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు వివరించండి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అనగానేమి దాని లక్షణాలు తెలుపండి. సంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి వివరించండి. అసంతులిత సిద్ధాంతం గురించి వివరించండి. షుంపీటర్ యొక్క నవకల్పన సిద్ధాంతాన్ని వివరించండి. 7th కరోల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని విపులంగా వివరించండి. 8th మిగులు విలువ సిద్ధాంతం గురించి వివరించండి. 9th బిగ్ పుష్ ఊపు సిద్ధాంతాన్ని వివరించండి. IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి గురించి వివరించండి. దాని విధులను తెలపండి. 11th అడమ్ స్మిత్ యొక్క వృద్ధి సిద్ధాంతం గురించి వివరించండి. 12th ప్రపంచ బ్యాంకు విధుల గురించి వివరించండి. 13th బహుళజాతి సంస్థలు అనగానేమి వాటి గురించి వివరించండి. 14 మాల్దస్ జనాభా సిద్ధాంతాన్ని వివరించండి. 15 జనాభా పరిణామ వృద్ధి సిద్ధాంతం గురించి వివరించండి. డూ సబ్స్క్రైబ్.